నమస్తే సార్. నమస్తే అమ్మా. హౌ ఆర్ యూ సార్? ఫంటాస్టిక్ సార్, నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. వెల్కమ్. ఇప్పుడు ఒక పాతకాలంలో చూసుకున్నట్లయితే కొంతమందికి ఎడ్యుకేషన్ సరిగా ఉండేది కాదు. అవును. ఏదో చిన్న చిన్న పనులు, పొలాలు ఇలాంటివి ఉండేవి. అవి చేసుకొని ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు, లైఫ్ లీడ్ చేసేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉన్నా కూడా సార్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు అందరూ. ఎందుకంటారు? అంటే ఎడ్యుకేషన్ మనకి అవసరం అంటారా, అవసరం లేదంటారా? అసలు ఏంటి చెప్పండి దాని గురించి. మనమంతా మొదట్లో అడవుల్లో ఉండేవాళ్ళమమ్మా. సమ్ మిలియన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అడవుల్లో జంతువులు మనం కలిసే ఉండేవాళ్ళము, చెట్ల కింద ఉండేవాళ్ళము. చెట్టు మీద కూడా ఇప్పటికి కూడా కొన్ని హెరిటేజ్ గుడిసెల్లాగా ఉంటాయి. చెట్టు మీదనే హట్టు. అవును. మనం చెట్టు మీదనే ఉండేవాళ్ళము. వీ యూస్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ వైల్డ్ యానిమల్స్. ఇంత నాగరికత పెరిగి, అంటే చేంజ్ ఈజ్ ఇన్విటబుల్. చేంజ్ ఎప్పటికీ ప్రపంచంలో వస్తూనే ఉంటుంది. పెరిగి మనము వీ కేమ్ ఇన్ టు విలేజెస్ ఫ్రమ్ ఫారెస్ట్. అది ఫస్ట్ స్టెప్. విలేజ్ నుంచి టౌన్స్, సిటీస్, మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్, ఇదంతా సెటప్ ఇప్పుడు మనం చూస్తుంది. పాత రోజుల్లో వాట్ వీ హైడ్ ఈస్ దట్ కుల వృత్తులు అనేవి ఏర్పడ్డవి. ప్రతి ఊళ్ళో యావరేజ్గా ఒక 20-30 కులాలు ఉంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక కులం ఉండేది, ఒక వృత్తి ఉండేది. కులాన్ని బట్టి చాకలి వాళ్ళు, లాండ్రీ, బట్టలు ఉతకడము, అంటే మొత్తం ఊరికంతా వాళ్ళే చేస్తారు అది. అండ్ దేవర్ పేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడ్యూస్. ఫీల్డ్లో వచ్చిన ధాన్యము, వరి కానీ ఇంకోటి వాట్ ఎవర్ ఈస్ దెన్, అది వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. క్యాష్ సర్క్యులేషన్ వాజ్ వెరీ లిటిల్. క్యాష్ ఉండేదే కాదు వెరీ బిగినింగ్. ఈ పేపర్ కరెన్సీ అంతా వచ్చి కూడా ఇదంతా 200 years సంథింగ్ లైక్ దట్. అంతకుముందు ఈ పేపర్ కరెన్సీ లేదు. ప్రెషియస్ మెటల్స్లో ఉండేది. ప్రెసెన్స్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్. అది ముందు నుంచి కూడా వాటికి వాల్యూ కొంత ఉంది. దెన్ బార్టర్ సిస్టమ్ ఉండేది. ఏదైనా ఫ్రూట్స్ అమ్మడానికి వస్తే కూడా ఈ వరి బియ్యము ఆర్ లేకపోతే బియ్యం కానీ వరి కానీ అది ఇచ్చి ఆ ఫ్రూట్స్ కొనేవాళ్ళు. దట్ ఈస్ ఏ బార్టర్ సిస్టమ్ బిఫోర్ ద కరెన్సీ. నా చిన్నప్పుడు కూడా ఊళ్ళల్లో కరెన్సీ ఉండంగా కూడా కరెన్సీ అందరి దగ్గర ఉండేది కాదు. దిస్ బార్టర్ సిస్టమ్ వాజ్ ప్రివలెంట్ అప్ టు 1950s, ఈవెన్ ఎర్లీ 60s వరకు. నో మోర్. ఊళ్ళల్లో కూడా క్యాషే, జీపేనే. క్యాష్ కూడా ఊళ్ళలో కూడా జీపే కిందకే వచ్చేసింది. అయితే కాలక్రమంలో వాళ్ళకి చదువు కూడా వచ్చేది కాదు, ఎక్సెప్ట్ కొంచెం అప్పర్ కమ్యూనిటీ. అప్పట్లో కూడా పేపర్ లేదు, సో రైటింగ్కి స్కోప్ లేదు. పేపర్ వచ్చి కూడా ఒక 700-800 సంవత్సరాలు. అంతకుముందు ఇదేమి బోర్డు మీద రాసేవారు అని అంటూ స్టోన్స్ మీద రాసేవాళ్ళు. శిలాశాసనము అనే పదము, శిలాశాసనము, హిస్టారిక్ పీరియడ్లో. ఆ తర్వాత ఈ పేపర్ రాకముందు తాళపత్ర గ్రంథాలు, పామ్ హౌస్ మీద, పామ్ లీవ్స్ మీద ఘంటము, దాన్ని పెట్టి రాసేవాళ్ళు. ఇన్స్క్రిప్షన్ టైప్లో వచ్చేది అది. ఆ తర్వాత పేపరు, ఫౌంటైన్ పెన్ను, ఇంకు, నౌ బాల్ పెన్స్, ఇట్లా వచ్చేసింది. అయితే అప్పట్లో విలేజ్ వాజ్ ఏ యూనిట్. సిటీస్ ఇవన్నీ రాలేదు కాబట్టి మున్సిపాలిటీస్ అవి అప్పటికి అంతగా లేవు. ఒక 200-300 years బ్యాక్ తీసుకుంటే, అప్పుడు ఒక 100 years బ్యాక్ నుంచి వీఆర్ హ్యావింగ్ దిస్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, ఇది అనేసి. బట్ స్టిల్ ఎవరి వృత్తి వాళ్ళు, కంసాలి, గోల్డ్ స్మిత్, టిన్ స్మిత్, పాటర్, వాషర్మ్యాన్, ఇట్లా వృత్తులు ఉండేవి. అండ్ పీపుల్ వర్ సింపుల్ లివింగ్. దట్ వాజ్ గోయింగ్ ఆన్ దిస్ థింగ్. కానీ వరల్డ్ ఈస్ డైనమిక్. ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు కొంత మార్పు తీసుకొస్తుంటారు. మార్పు తెచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు, ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువ ఉంటారు. మొదట్లో ఫాలోయింగ్కి రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టింగ్ ద చేంజ్ అనేది జనరల్గా ఉంటుంది. కానీ ఒక క్రిటికల్ మాస్ రీచ్ అయినప్పుడు నార్మల్లీ విసే 30% ఫాలో అయితే మిగిలిన 70% ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. ఎవరన్నా కాకపోతే 5-10% మిగిలిపోతారు, కానీ మెజారిటీ దే విల్ బీ టు లైఫ్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత రైటింగ్ స్లేట్స్, మా చిన్నప్పుడు స్లేట్స్ ఉండేవి. స్లేట్స్ బలపం అనేవాళ్ళు. పలక బలపము, బీపీ. ఇప్పుడు అంతా డిజిటల్ వచ్చేసింది. ఏదైనా ఈ రాయాలన్నా కూడా చేస్తే ఇలా టచ్ స్క్రీన్ మీద రాస్తే వచ్చేస్తుంది. అది ఎక్కడ పలక బలపము, ఎక్కడ డిజిటల్ స్క్రీను, అంటే ద వే వీ హ్యావ్ ట్రావెల్డ్ ఇస్ దిస్ వన్. మరి దీనికన్నిటికీ యువర్ మైండ్ షుడ్ ప్రిపేర్ కదా. అది కూడా ఆటోమేటిక్గా కొంత జరుగుతుంది. అంటే జీన్స్ వరుసగా వస్తున్నప్పుడు
మేబీ ముత్తాతల వాళ్ళకన్నా వీళ్ళు కొంచెం ఇంటెలిజెంట్, వాళ్ళకన్నా వీళ్ళు, వీళ్ళకన్నా వీళ్ళు, వీళ్ళకన్నా వీళ్ళు అనేసి తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా తల్లి అనే అబ్జర్వ్ చేస్తుంటుంది కాబట్టి చైల్డ్ గర్భంలో నుంచి కూడా హీ మే గ్రాస్ప్ సంథింగ్. అబ్బో పాసిబుల్ ద బేబీ ఇట్ గ్రాస్ప్స్. ఇక పుట్టిన తర్వాత ఎన్విరాన్మెంట్తోనే కొంత అడాప్షన్ అంటారు. విసే అడాప్షన్. హ్యూమన్కి దట్ అడాప్టివ్ నేచర్ ఇన్బిల్ట్గానే ఉంది. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. సో దట్ ఈజ్ వన్ థింగ్. సో ఈ చదువులు ఇలా పెరిగి ఎంత ఏమైందంటే కుల వృత్తులు హ్యావ్ టేకెన్ ఏ బ్యాక్ సీట్ నెంబర్ 1. అదే కాకుండా ఆ కుల వృత్తుల్ని కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి. కుల వృత్తులను బట్టి సొసైటీస్ కూడా ఉన్నాయి, కోఆపరేటివ్ సొసైటీ. గవర్నమెంట్ వాటిని ప్రోత్సహించి వాళ్ళకి సొసైటీకి ఫండ్స్ రిలీజ్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ గొర్రెల పెంపకంకి డబ్బులు ఇచ్చారు కదా, దాంట్లో ఫ్రాడు ఇవన్నీ అది వేరే సంగతి. కానీ గొర్రెల పెంకలు, మేకల పెంపకము, ఆ దోస్ థింగ్స్ ఆర్ దేర్. ఒక పర్టికులర్ కమ్యూనిటీకి షెపర్డ్ కమ్యూనిటీయే గొర్రెలు పెంచుతుంది, అందరూ పెంచలేరు. దాని గురించి తెలియాలి కదా. పందుల పెంపకము, కోళ్ళ పెంపకము, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. బట్ అల్టిమేట్గా ఇంకొక డెవలప్మెంట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ దట్ వరల్డ్ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ అ సింగిల్ యూనిట్ నౌ. అంటే ఏ దేశానికి ఆ దేశం సపరేట్ గవర్నమెంట్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా విత్ రెస్పెక్ట్ టు సైంటిఫిక్ నాలెడ్జ్, ఈవెన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కల్చర్, యూనిఫైడ్ కల్చర్ అయింది. నా ఇండియన్ కల్చర్ ఈజ్ బీయింగ్ అడాప్టెడ్ బై వేరియస్ అదర్ కంట్రీస్. మనం కూడా అక్కడి నుంచి ఏదో పాత రోత కొత్త వింత అనేసి మనం కూడా అక్కడి నుంచి మమ్మీ డాడీ కల్చర్ మనం కూడా తెచ్చుకున్నాము. సో ఇదంతా అటు ఇటు అయ్యి దేర్ ఈజ్ ఏ యూనిఫామ్ కల్చర్ కొంతవరకు ఇదైంది. సో మొదట్లో మనం అంత ఇబ్బంది పడ్డట్టు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు, తగ్గింది. బికాస్ ఆఫ్ ద యూనిఫైడ్ కల్చర్, యూనిఫైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్సో. అదే సిలబస్ ఉంటుంది ఎక్కడ పోయినా. అదే ఫిజిక్స్ తీసుకుంటే అదే ఫిజిక్స్, అదే అకౌస్టిక్స్, అదే సౌండ్, వాట్ ఎవర్ చాప్టర్స్ దట్ ఆర్ దేర్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, వాట్ ఎవర్ యూ సే. సో ద సిలబస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. అంటే టోటల్ సిలబస్ బ్యాంక్లో నుంచి ఆ క్లాస్ను బట్టి దే పూల్ ఇట్ అండ్ మేక్ ఇట్ ఏ సిలబస్. ఇప్పుడు ఈ చదువులు ఇట్లయిన తర్వాత నా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ దట్ మరి చదువుకుంటే చదువుకోకపోతే కూడా ఏమీ లేదు. కానీ స్ట్రీట్ స్మార్ట్నెస్ ఉండాలి. వాట్ యూ మీన్ బై స్ట్రీట్ స్మార్ట్నెస్? బండ మీద మనకు ఒక సామెత ఉంది, సామెత సేయింగ్, వీడు బండ మీద రూపాయి పుట్టించగలడు అంటాడు. అంటే ఏమీ లేని చోట కూడా ఈ కెన్ క్రియేట్ సంథింగ్. దేని మీద కూడా ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఇద్దరికి చెప్పుల జతలు ఇస్తారు, ఒక 100 ఇద్దరు సేల్స్ మెన్కి. ఒక ఊళ్ళో అక్కడ చెప్పులు వాడరు వాళ్ళు, ఆ చెప్పులు వాడని వాళ్ళు వాళ్ళకి అమ్మాలి. ఒకడు ఏమి అమ్మలేక వస్తాడు, ఇంకోడు మొత్తం అమ్మే వస్తాడు. అంటే దీన్ని తీసే మార్కెటింగ్ స్కిల్. మనం ఎట్లా మార్కెట్ చేస్తాము, హౌ వి కమ్యూనికేట్, హౌ వి ఇంప్రెస్ ద కస్టమర్. ఒక ప్రే అంటే అడాప్టివ్ స్కిల్స్ ఇన్బిల్ట్గా మనకున్నా కూడా అందరికీ అదే లెవెల్లో ఉండదు. చేంజింగ్ టైమ్స్కి అలవాటు అవ్వడం కష్టము. అవును సార్. చిన్నప్పుడు పిల్లలు స్కూల్కి పోవడానికి మారాం చేస్తారు, కొద్ది రోజులు పోయిన తర్వాత అలవాటు పడతారు. కొంతమంది అసలు పోరు, అంటే చాలా టైం పడుతుంది వాళ్ళని కన్విన్స్ చేసి స్కూల్కి పంపించడానికి. ఇప్పుడు ఏమైందంటే చదువుకోకపోతే అంటే కొన్ని ఫాల్స్ ఇమేజెస్, ఫాల్స్ ప్రెస్టీజెస్ ఉంటాయి సొసైటీలో. మా పిల్లవాడు 8th ఫస్ట్ వచ్చాడు, ఈ పిల్లాడే 7వ తరగతేనా, ఇద్దరు ఒకటే ఏజ్ కదా, ఇటువంటి అన్ని వ్యంగ్య ఇవి మాట్లాడుతుంటారు. ఒకటే ఏజ్ అయితే నీకెందుకు? ఒకళ్ళ పేజ్ ఆఫ్ కొంతమంది గొప్పలు చెప్పుకోవాలని అనుకుంటారు, అది తప్పు కదా, అది తప్పు కదా. అంటే ఆ సోయి కూడా లేదు సమాజంలో మనుషులకు కొంతమందికి. ఇది వింటున్న వాళ్ళు దే షుడ్ ఎడ్యుకేట్ అదర్స్, ఉన్నవాళ్ళు తగ్గించుకోవాలి. అరే వేరే వాళ్ళని నిందించే రైట్ వీ డోంట్ హ్యావ్ ఎట్ ఆల్. అరే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు, నువ్వేమన్నా హెల్ప్ అయ్యి వీరైతే హెల్ప్ చేయి, లేకపోతే ఇదిగా చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, గొప్పలు చెప్పుకునే వాళ్ళు. అదే ఒక మానసిక సంతోషం వాళ్ళకి. మానసిక సంతోషం షుడ్ నాట్ బి ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్. నీకు నువ్వేమైనా చేసుకో, తందనాలు ఆడుకో, రూమ్ బోల్డ్ చేసుకొని డాన్స్ చేసుకో, ఆనందపడు, ఎవడేమన్నా. అది కరెక్ట్ కాదు. ఇది మినిమం జ్ఞానం ఉండాలి కదా. కుదిరితే నీ అంత స్థాయికి తెచ్చుకునే విధంగా వాళ్ళని నేర్పించే విధంగా ప్రేరేపించే మంచిదంట. నీ ఒకవేళ సెల్ఫిష్ ఫెలో అయితే యూ డోంట్ వాంట్ ఎనీబడి టు సక్సీడ్ యూ, టు గో అబౌవ్ యూ ఆర్ కమ్ టు నియర్ యూ, డోంట్ హెల్ప్ దెమ్, బట్ యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు హర్ట్ దెమ్ ఆర్ వాట్ యూ కాల్ బ్లేమ్ దెమ్.
అది కనీస పరిజ్ఞానము. అది లేకుండా ఎంత ఎడ్యుకేషన్ ఉండడం వేస్ట్. అది ఉంటే సంస్కారం. సో చదువు సంస్కారము దే షుడ్ గో బోత్ ఇన్ హ్యాండ్స్ ఇన్ హ్యాండ్. వితౌట్ సంస్కారం చదువు ఆఫ్ నో యూస్. ఇప్పుడు చదివిన తర్వాత సంపాదన వేరే అంశం అమ్మ. మీరు ఆటో రిక్షా నడుపుకొని సంసారాన్ని పోషించవచ్చు, ఉద్యోగమే చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాలి. ఈ కంపారిజన్ అనేది ఎక్కువైపోతుంది సార్. వాడు అది చేశాడు, వాడంతా వచ్చింది, వాడు అలా ఎదిగాడు, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఇక్కడే 2 పాయింట్. ఒకరు ఉన్నట్లు ఇంకొకరు ఉండాలని రూల్. మీరు మంచి పాయింట్ చెప్పారు. దేర్ ఆర్ 2 ways of living. One is absolute way of living, other is a relational way of living. అబ్సల్యూట్ అంటే నా స్టాండర్డ్స్ నాకున్నాయి, దాని ప్రకారం నేను జీవిస్తాను. తన స్టాండర్డ్స్ తనకున్నాయి, దాని ప్రకారం తను జీవిస్తాడు. ఎవరి స్టాండర్డ్స్ వాడివి. కానీ పులిని చూసి నక్క వాతం పెట్టుకున్నట్టు పులి తీరిగా నువ్వు వాతలు పెట్టుకుంటే నక్క పులి అవుతుందా? అవ్వదు కదా. సో నువ్వేందో నువ్వు ఏడువు. వై డు యు బాదర్ అబౌట్ అదర్స్? ఓకే, నాకు కారు ఉంది అంటే నా గొప్ప గురించి చెప్పట్లేదు. ఐ డోంట్ యూస్ కార్, మా అబ్బాయి దగ్గర ఉంటుంది. ఐ ఎంజాయ్ ట్రావెలింగ్ ఇన్ ద బస్. మీకు వేరే కాంటెక్స్ట్లో చెప్పాను. బస్సులో వెళ్తే మనకి సొసైటీలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, కార్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. అయినా హైదరాబాద్ ట్రాఫిక్ మీరు అదే టైం తీసుకుంటుంది. మీకు అడిషనల్గా డ్రైవింగ్ స్ట్రెయిన్ లేదా ఫ్యూయల్ బర్న్ అవుతుంది తప్ప, పొల్యూషన్కి యూఆర్ యాడింగ్ తప్ప. నేను ఆ గ్రీన్ బస్ పాస్ ఉంటుంది నా దగ్గర, దాంట్లో ఆధార్ చెల్లదు, సీట్లు కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి. మై పాస్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ ఆల్సో. నేను వీలంత వరకు గ్రీన్ బస్సే ఎక్కుతాను, అవి దొరకకపోతే నార్మల్ బస్ కూడా ఎక్కుతాను అనుకోండి. అంటే ఇదంతా సింపుల్ లివింగ్లో. నేను ప్రాక్టీస్ చేయని కానీ నేను బిలీవ్ చేయని కానీ జనరల్గా ఇది చెప్పను. అలా చెప్తే కూడా అది ఇట్స్ తప్పు. మనం ప్రాక్టీస్ అన్నా చేయాలి, కనీసం వీ షుడ్ బిలీవ్ ఇన్ దట్. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, నమ్మేది ఒకటి, అట్లా ఉండరాదు. బట్ ఎనీవే దట్ ఈస్ ద థింగ్. సో ఇది ప్రతిదంతా ఈ కాంపిటీషన్ యుగం ఎక్కువైంది. ఈ కాంపిటీషన్ తట్టుకోలేక పాపం చాలా మంది యువత మెంటల్ డిప్రెషన్, ఆత్మన్యూనతాభావం, ఎవరికి చెప్పుకోలేక, ఎవరు సపోర్ట్ చేయక అలా చాలా మంది సూసైడ్స్ అనేది చేసుకుంటున్నారు. అందుకని మనం ఏం చేయాలంటమ్మా, మనం గమనిస్తుంటాం మన నైబర్హుడ్లో కానీ మన ఫ్యామిలీలో కూడా ఎవరన్నా మూతి చిన్నబుచ్చుకొని అనే పదం ఉంది. ఐ థింక్ యూ నో ఇట్. చిన్నబుచ్చుకోవడము అంటే స్మాల్ ఫేస్ చేసుకొని ఉంటారు. లోపల ఏదో బాధ ఉంటేనే గ్లో కాదు ఫేస్. చిన్నబుచ్చుకొని అంటే ఏదో లోపల ఏదో వ్యధ ఉంది. వాళ్ళకి ఎప్పుడు భుజం తట్టి డోంట్ వరీ, వాట్ ఈస్ ద ఎనీథింగ్, డూ వాంట్ ఎనీ రిక్వైర్మెంట్, ఐఎమ్ హియర్, డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్ అని ఒక ఆశ్వాసన ఇవ్వాలి. అలాంటి వాళ్ళు లేరు కదా సార్ ఈ సమాజంలో. అది అందరికీ అది పెంచుకోవాలి. అది ఈ వీడియో చూసి అందరూ కొంచెం మారుతారు. యా, ఎందుకంటే ఇంకోటమ్మా, సీనియర్ సిటిజన్ సర్వీసెస్ కూడా సమాజం యూజ్ చేసుకోవట్లేదు అని నాకు అనిపిస్తుంది. సీనియర్ సిటిజన్స్ వాళ్ళ పిల్లలు పెద్దగైనారు కదా, మరి మీకు ఇంకా ఎనర్జీ, స్ట్రెంగ్త్, విద్య అన్నీ ఉన్నాయి కదా, వై డోంట్ యూ యూజ్ ఇట్ ఫర్ జనరల్ సొసైటీ? ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి అది చేయొచ్చు కదా. నేను ఇక్కడ చెప్పేది కూడా నాకేదో నా గొప్పకి, లేకపోతే నా ఫేమో, నా ఫోటో, నా వీడియో రావాలనేది సెకండరీ కూడా కాదు, టెర్షరీ. ఉట్టిగానే కూర్చొని ఏం చేస్తా? సో నాకున్నది నేను షేర్ చేస్తుంటా. నేను పొద్దున ఫ్యాషన్ కాలేజీలో 2 క్లాసులు చెప్పి ఇక్కడికి వస్తున్నా, ఇంత లోపల కాలు. నాకు అవసరం లేదు, ఐ గెట్ మై పెన్షన్. నేను కాలు మీద కాలు వేసుకొని టీవీ చూసుకుంటూ ఐ కెన్ స్పెండ్ మై టైం. ఎనీవే వాట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఏజ్ అప్రాప్రియేట్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి అందరూ. ఏ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్. నా ఏజ్కి తగ్గట్టు నేను, మీ ఏజ్కి తగ్గట్టు మీరు, అండ్ వీ షుడ్ లక్ష్మి ఏజ్కి తగ్గట్టు లక్ష్మి. వీ నీడ్ టు ఫుల్ఫిల్ అవర్ డిశ్చార్జ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో ఎవరిని నొప్పించకూడదు, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండి వేరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి మనం హెల్ప్ చేయగలుగుతాము అని ఒక భరోసా ఇస్తే ఎవరైనా మనతో పాటు కూడా వాళ్ళు బతుకుతారు, హ్యాపీగా అంటారు. నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి మెసేజ్ అయితే ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.